బంగారం వెండి ధరల్లో గత కొన్ని నెలలుగా భారీ హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ఒక్కోసారి ధరలు భారీగా పెరిగి అమాంతం కిందకి పడిపోతున్నాయి. 2 సంవత్సరాల్లోనే బంగారం వెండి రేట్లు రెట్టింపయ్యాయి. ఒక్కోసారి పెరిగిన ధరలతో వాటిని కొనాలంటేనే సామాన్యులు భయపడుతున్నారు. బంగారం వెండి ధరల్లో ఇంతలా మార్పులు చోటు చేసుకోవడానికి గల కారణాలేంటి? ధరలు ఇంకా పెరిగే అవకాశం కానీ తగ్గే అవకాశం కానీ ఏమైనా ఉందా? బంగారం వెండి ఇంతలా డిమాండ్ పెరగడానికి కారణాలేంటి? రాబోయే 5 ఏళ్లలో వీటికి ఎలాంటి ప్రాధాన్యత ఉండబోతోంది చూద్దాం. మన దేశంలో బంగారం వెండికి ఆడవాళ్ళు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఆడవారికి ఆభరణాలంటే ఒక ఎమోషన్. వాటిని ధరించడం వల్ల వారికి గౌరవంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారని నమ్ముతారు. ఈ సాంప్రదాయం మధ్యలో వచ్చింది కాదు, మన పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తున్న ఆచారం. దీంతో బంగారం వెండి ఆభరణాలకు ఎంతో కాలంగా ఆదరణ లభిస్తోంది. అయితే ఇది 2024 వరకు ఒక లెక్క, ఆ తర్వాత నుంచి మరో లెక్క అన్నట్లుగా వీటి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2024 తర్వాత మెటల్ ధరలకు రెక్కలొచ్చాయి. 100% ధరలు పెరిగి సామాన్యులు కొనాలంటే భయపడే పరిస్థితికి బంగారం వెండి చేరుకున్నాయి. బంగారం వెండి ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం ఏర్పడి దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల స్టాక్ మార్కెట్లో రిస్క్ పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన బంగారం వెండి వైపు దృష్టి సారించారు. ఇన్వెస్టర్లు దీనిని రక్షిత పెట్టుబడిగా భావిస్తారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు తమ నిల్వలను డాలర్ల నుంచి బంగారంలోకి మార్చుకుంటూ భారీగా కొనుగోలు చేస్తున్నాయి. దీంతో బంగారం వెండికి భారీగా డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతామనే సంకేతాలు ఇచ్చినప్పుడు డాలర్ బలపడి బంగారం ధరలు తాత్కాలికంగా తగ్గుతాయి. వారు రేట్లు తగ్గిస్తారని ఆశించినప్పుడు బంగారం ధరలు మళ్ళీ అమాంతం పెరుగుతాయి. ధరలు రికార్డు స్థాయికి చేరినప్పుడు పెద్ద ఇన్వెస్టర్లు లాభాలను క్యాష్ చేసుకోవడం వల్ల ఒక్కోసారి ధరలు అకస్మాత్తుగా భారీగా పడిపోతూ ఉంటాయి. వెండి కేవలం ఆభరణాలకే కాకుండా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ టెక్నాలజీలలో భారీగా వాడుతున్నారు. సరఫరా తక్కువగా ఉండి డిమాండ్ పెరగడం వల్ల వెండి ధరలు మార్కెట్లో వేగంగా పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా మెటల్ ధరలు భారీగా పెరిగి ఒక్కసారిగా మళ్ళీ తగ్గిపోతున్నాయి. దీంతో ధరలు తగ్గి నార్మల్ స్థాయికి మళ్ళీ చేరుకుంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణ డేటా వడ్డీ రేట్ల పెంపు భయాల వల్ల ధరలు పెరగడం, తగ్గడం వంటివి జరుగుతుందని, అంతే తప్ప పూర్తిగా తగ్గే పరిస్థితి లేదని సూచిస్తున్నాయి. ధరలు తాత్కాలికంగా తగ్గినా దీర్ఘకాలంలో మాత్రం మళ్ళీ పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాబోయే 5 ఏళ్లలో బంగారం ధరలు 1,65,000 నుంచి 2,25,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే వెండి విషయానికొస్తే కేజీ వెండి ధర రాబోయే 5 ఏళ్లలో 6,30,000 నుంచి 7,70,000 వరకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే 5 ఏళ్లలో ఏదైనా జరిగి స్టాక్ మార్కెట్లో ఎలాంటి మార్పైనా జరగచ్చు. దీని కారణంగా ధరలు పెరగడం కానీ తగ్గడం కానీ జరగొచ్చని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి కొనుగోలుదారులు మార్కెట్ని గమనిస్తూ బంగారం వెండిపైన ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నారు.